శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ దసరా శరన్నవరాత్ర శుభాకాంక్షలు. దసరా అందరికీ శరన్నవరాత్రులు అంటున్నారు, దసరా అంటున్నారు. ఈ రెండిటికి ఏంటిది, నవరాత్రులా లేకపోతే దసరా ఏంటిది అని మనం 10 రోజుల పాటు చేసుకునే పండగ, 10 రకాల పాపాల్ని పోగొట్టుకునే పండగ అని కూడా చెప్పుకోవచ్చు. 10 రకాల పాపాలు ఏంటిది అని అంటే, మనకి 2 కళ్ళు, కళ్ళతో చూస్తే వచ్చే పాపం, 2 ముక్కులు, ముక్కుతో చూసే వాసన చూసే పాపం, చెడు వాసనని కొంతమంది ఇష్టపడుతుంటారు, మహాపాపం అది. నోరు, నాలుక, మనము నోటితో మాట్లాడుతూ ఉంటాం, అనవసరమైన మాటలన్నీ మాట్లాడతాం, వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుతూ ఉంటాం. 2 చెవులు, చెవులతో వింటూ ఉంటాం, చాలా వింటాం. ఎవరైనా కొట్లాడుతూ ఉంటే వినడం, బూతులు మాట్లాడుకుంటే మహా ఆనందంగా వింటూ ఉంటారు, దానివల్ల వచ్చే పాపం. అలాగే మనస్సుతో చేసే పాపం, మనస్సులో అంటే కొంతమంది బయటికి చెప్పరు, మనస్సులో అవతల వాళ్ళ మీద చాలా గ్లడ్జ్ పెట్టుకుంటారు, వ్యతిరేక భావన, శత్రువులాగా భావిస్తూ ఉంటారు, దానివల్ల వచ్చే పాపం. అలాగే మన బుర్రలో మనం స్టోరేజ్ చేస్తాం, ఎప్పుడెప్పుడు ఇవన్నో తీసుకొస్తూ ఉంటాం, అవునా? ఎప్పుడో చిన్నప్పుడు అసలైన విషయాలు నాకు ఈ మధ్య జ్ఞాపకం ఉండట్లేదు అంటారు. మీ అత్తగారు నిన్ను ఏమైనా హింసించారా, లేకపోతే నీ భార్య హింసించిందని ఒక మగవాడిని అడగండి, ఎప్పుడెప్పుడో తవ్వుకుంటూ చెప్తారు, అవన్నీ జ్ఞాపకం ఉంటాయి. ఈ ఒక్క ఏదన్నా పనో లేకపోతే ఏదన్నా ఉంటే అది మర్చిపోయి అమ్మ తిమరుపు వచ్చేసిందంట. ఇలా ఇన్ని రకాలుగా చేసే పాపాలని పోగొట్టుకునే అద్భుతమైన కాలం కూడా మనకి దసరా అనుకోవచ్చు. 10 రోజులు అంటే నవరాత్రులు అంటున్నారు కదా, 9 రోజులే కదా అంటే 10వ రోజు అమ్మవారికి కృతజ్ఞతగా చేసుకునే దశమి విజయదశమి. విజయవంతంగా అంటే 9 రోజుల పాటు అమ్మవారిని ఒక్కొక్క అలంకరణలో మనము సేవిస్తూ ఉంటాం. అలా సేవించి 10వ రోజు అంటే నవమి, మహర్నవమి రోజున, నవమి దశమి, నవమి రోజున మహిషాసురుని అమ్మవారు సంహరించిన రోజు కాబట్టి మరుసటి రోజున విజయవంతమైన విజయదశమి అని. అలాగే రావణాసురుని సంహరించి శ్రీరామచంద్రుడు అయోధ్యకు వెళ్ళాక విజయవంతంగా ఈ దశమిని చేసుకున్నాడు అని విజయదశమి అని కూడా ఒక పేరు అన్నమాట. అలా ఈ నవరాత్రులు, రాత్రులు అనేది ఏంటిది, దేనికి సంకేతము అంటే, రాత్రి అనేది అజ్ఞానానికి సంకేతం, చీకటి. మనకి ఇప్పుడు చాలా లైట్లు అవి వచ్చాయి, ఒకప్పుడు ఏదో ఇంటి అంతా కూడా ఒక దీపం వెలుగుతూ ఉండేది. ఇప్పుడు అంటే మనం విజ్ఞానం పెరిగే కొద్దీ మనం కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, బానే ఉంది. అయితే రాత్రిపూట 9 రోజులు కూడా మనలో అజ్ఞానాన్ని తొలగించుకొని అమ్మవారిని ఆరాధించటమే నవరాత్రి పూజా విధానం. కొంతమంది ఉదయాన్నే చేసుకుంటామంటారు, ఎప్పుడు చేసుకున్న భక్తి ప్రధానం ఇక్కడ. ఎందుకు ఈ నవరాత్రుల్లోనే ఈ 9 రోజులు చేస్తారు, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు నుంచి దశమి రోజు వరకు పండగ చేస్తారు అంటే, ఈ మాసము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాలు అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి, ఒక్కోసారి పడతాయి, తుఫాన్లు వచ్చాయంటే పడతాయి. అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. వర్షాలు పడితే అంతే కదండి, పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తుంది. అలాగే నీరు నిల్వ ఉండటం వల్ల చీమలు, దోమలు, బొద్దింకలు ఇలాంటి సూక్ష్మ జీవులన్నీ కూడా, సూక్ష్మంగా అంటే చిన్నగా ఉంటాయి అవన్నీ, అవి ఎక్కువగా తయారవుతాయి, నీటి నిండే తయారవుతాయి అవి. వాటి వల్ల అనారోగ్య సమస్యలు మనకి ఎక్కువగా దసరాల్లో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉంటాయి మనకి. ఎందుకు అలా అంటే, యముని యొక్క ద్రంష్టలు భూమికి దగ్గరగా వస్తాయంట. అంటే యముని ద్రంష్టలు అంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ప్రబలే సమయం ఇది. వాటి నుంచి కాపాడే తల్లి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు. ఆ అమ్మవారు యొక్క దశమిని ఎలా ఈ 10 రోజులు 9 రోజులు అమ్మవారు ఇంతమందితో యుద్ధం చేసింది, ఏ రోజు ఆ రోజు సంహరించుకుంటూ వచ్చిందంటే కాదు. అమ్మవారు మనము ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అసురుణ్ణి సంహరించింది, అది ఒకే సంవత్సరంలో కాదు. ఆవిడ ఎప్పుడైతే అసురత్వం ప్రబలి ఆవిడకి బాధ కలిగిస్తుందో అప్పుడు అసురులను సంహరించింది. కానీ అప్పుడప్పుడు పండుగలు చేసే బదులు శరన్నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారిని కృతజ్ఞతగా పూజించుకోవటం ఈ దసరా శరన్నవరాత్రులు. ఈ పాడ్యమి రోజు నుంచి నవమి రోజు వరకు కూడా అమ్మవారు మహిషాసురుడితో పోరాడింది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు నుంచి 9వ రోజు అసురుణ్ణి సంహరించింది. అంటే ఒక్కసారి మామూలు భాషలో చెబితే 9 రోజులు అమ్మవారిని ఆరాధిస్తే 10వ రోజు మనము మనలో ఉన్న శత్రు సంహారం జరుగుతుంది అంటే అమ్మవారి ఆరాధన అంత గొప్పదైనది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శత్రువు పేరు చెప్పుకుంటూ అసుర సంహారం చేసినట్టుగా మనం పూజ చేయాలి. అలా చేస్తేనే మనకి చాలా చాలా
మంచి ఫలితాలనేవి వస్తాయి. ప్రతి ఆరాధన, ప్రతి పూజ, ప్రతిదీ కూడా మన నుంచే మొదలవుతుంది. మనలో ఉన్న వాటికి అనుగుణంగానే పూజలు చేస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచో అసలుని అమ్మవారు సంహరించక్కర్లేదు. మనలో ఉన్న శత్రుత్వ గుణాల్ని సంహరిస్తుంది ఆ తల్లి అన్నమాట. అటువంటి తల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకుందాం, పూజించుకుందాం. స్వస్తి.